చూస్తే ఇక్కడ ఉన్నారంట ముగ్గురు జ్ఞానులు. వీళ్ళంటే ఎలాంటి వాళ్ళు? పేర్లు రాయబడలే, జ్ఞానము కలిగిన వారు. ఎంత జ్ఞానం కలిగిన వారంటే మనిషిని చూస్తే మనం చెప్తాం కదా, ఆవుకునిస్తే పేగులు లెక్క పెడతా ఉంటారు చాలా మంది. అంటే ఆవునిస్తే మన లోపల పేగులు ఎన్నో లెక్క పెడతారంట. మరి ఇక్కడ జ్ఞానం కలిగిన వారు ఎంత జ్ఞానం కలిగిన వారు అంటే ప్రపంచంలో జరిగే వింతలన్నీ కూడా వారికి తెలిసిపోతున్నాయి. ఇంకా ప్రపంచంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా వారికి తెలిసిపోతుంది. ఆకాశాన్ని పరిశీలిస్తున్నారు, భూమిని పరిశీలిస్తున్నారు, మనుషులు పరిశీలిస్తున్నారు, అన్నిటినీ పరిశీలిస్తున్నారు. అలాంటి జ్ఞానుల కంట ఒకరోజు ఏం కనబడిందంట? నక్షత్రం కనబడిందంట. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ అంటున్నాడు. చూడండి, రాజు అయిన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింప. కానీ వీళ్ళు ఆసియా ప్రాంతం నుంచి బయలుదేరి యెరూషలేముకి వెళ్ళారంట. యెరూషలేముకి వెళ్తే ఆ యెరూషలేములో ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్తూ వస్తూ వాళ్ళు అంటున్నారు, ఇదిగో యూదా దేశపు రాజు పుట్టాడు. మరి రాజు ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అంటే, ఇదిగో మేము ఒక నక్షత్రాన్ని చూస్తాం. మేము ఒక నక్షత్రాన్ని చూస్తాం. ఆ నక్షత్రం ఏం చెప్తుందంటే, ఇదిగో యూదుల రాజు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు, రచించిన దాన్ని వెలుగక్షించడానికి యేసుక్రీస్తు జన్మించాడు అని ఆ నక్షత్రం మాకు చెప్తుంది. అసలు విషయం గమనించారా? నక్షత్రం ఏంటి, మాట్లాడటం ఏంటి? నక్షత్రం మాట్లాడుతుందా? మా నక్షత్రం చెప్పింది అంటున్నారు వీళ్ళు. ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప. ఆ నక్షత్రం చూస్తుంట యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ గురించి చెప్తూ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వృత్తాంతం గురించి చెప్తుందంట. సరే, ఈ నక్షత్రాన్ని చూశారు, వచ్చారు. వాళ్ళ జ్ఞానం ఎంతవరకు అంటే లోకానుసారమైన జ్ఞానం. దేవుడు పుట్టాడని తెలుసు, దేవుడు పూజించడానికి వచ్చారు, చాలా మంచి వాళ్ళే. ఎక్కడి వరకు వచ్చారంటే యేసుక్రీస్తు జన్మించిన ఊరు వరకు వచ్చారు. వచ్చిన తర్వాత అనుకున్నారు, మన జ్ఞానులు కదా, ఇంతవరకు వెతికాం. సుమారంట బైబిల్లో రాయబడలేదు కానీ ఇంచుమించు వాళ్ళు 4000 కిలోమీటర్ల మేరకు ఒంటెలు వేసుకుని వచ్చారంట యేసుక్రీస్తు ప్రభు కోసం. అలాగే నక్షత్రాన్ని చూసుకుంటూ 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 వచ్చారు. కానీ కరెక్ట్ గా 1 కిలోమీటర్లో యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్న సందర్భంలో ఆగిపోయి అనుకున్నారంట, మన జ్ఞానం కదా, ఇక్కడున్న రాజుకెళ్ళి కబురు చెప్దాం. ఎందుకంటే యూదుల రాజు అన్నాం కదా, యూదుల రాజు ఎక్కడ పుడతాడు? రాజ కుటుంబంలో పుడతాడు. దేవాదేవుడు రాజుగా జన్మిస్తున్నప్పుడు రాజ కుటుంబంలో పుట్టకుండా సామాన్యమైన ఇంట్లో పుట్టడానికి వీలు లేదు. కాబట్టి లౌకికంగా ఆలోచించారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అన్నారు, అయ్యా మేము యూదుల రాజుని పూజించడానికి వచ్చాం, ఆ రాజు ఎక్కడ ఉన్నాడు చెప్పండి నన్ను. ఇప్పుడు రాజు కలవరం ఏర్పడింది. నీరు కాకుండా ఇంకొక రాజు ఉన్నాడా? నీరు కాకుండా ఇంకొక రాజు ఉన్నాడా? ఎవరది ఎవరది పుట్టాడంట. అది ఏం చేద్దాం ఆలోచించి ఇప్పుడు అంటున్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పండి, మేము కూడా వెళ్ళి పూజిస్తాం. పూజించడానికి పూజించాడా? ఏం చేశాడు? పుట్టిన వరకు 2 సంవత్సరాల వరకు పిల్లలందరినీ కూడా ఆయన చంపేశాడు. జ్ఞానం చేసే చిన్న తప్పు, జ్ఞానం చేసే చిన్న పని ఏం చేశారంటే, సరాసరి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళలేదు, రాజు దగ్గరికి వెళ్ళారు. దాని ద్వారా వచ్చిన ఫలితం ఏంటంటే రామాడు అంగలార్పు వినబడిన రాయబడింది. చూడండి 17వ వచనం, మత్తయి సువార్త 2:17. 16వ వచనం, ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కారణం బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చూసారా? జ్ఞానులే, కానీ వారు చేసిన చిన్న తప్పు ఏమైంది? చాలా మంది పిల్లలు 2 ఏళ్ల పిల్లలందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. సరే, వీళ్ళు వచ్చారు, ఇంకా హేరోదుకి తెలియదని తెలిసారు, బయటకు వచ్చారు. బయటకు వస్తే అక్కడ ఏమైందంట మళ్ళీ చూడండి, ఏమైంది? మత్తయి సువార్త 2:9. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి నీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా, ఎక్కడో 3000 కిలోమీటర్ల క్రితం నక్షత్రం కనబడింది.
ఆ నక్షత్రాన్ని వెంబడించి వచ్చారు. మధ్యలో నక్షత్రాన్ని వీళ్ళు విడిచిపెట్టారు. విడిచిపెట్టి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన ఆ నక్షత్రం అక్కడే ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, చూడండి, మలాకీ గ్రంథం మత్తయి వెనకాతలే ఉంది, ఎక్కడికి పేజీ తిప్పాల్సిన అవసరం లేదు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. 4:2 787వ పేజ్. ఇంకెక్కడో పేజీ తిప్పండి. 1, 2, 3 కాపలు తిప్పితే ఉంటుంది. మత్తయి నుంచి వెనక్కి 3 కాపలు తిప్పితే ఉంటుంది. 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం అందరం. అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేసిన కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గంతులు వేసినట్లు గంతులు వేయదు. కాబట్టి ఆరాధన అంటే సంతోషించే పని, ఆరాధన అంటే ఆనందించే పని, దుఃఖపడే పని కాదు. ఆరాధన సమర్పణ అనేది ఎప్పుడు కూడా సంతోషంతో చేసే పని. ఇప్పుడు ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే జ్ఞానవంతులైన ఆ జ్ఞానులకు సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడింది. జ్ఞానవంతులైన ఆ జ్ఞానులకు దారి తెలియజెప్తుంది. చాలా మంది క్రిస్మస్ వచ్చిందంటే ప్రతి ఇంటి మీద కూడా ఏముంటది, నక్షత్రం ఉంటుంది. కానీ ఆ ఒంట్లో శరీరంలో నక్షత్రం ఉండదు. నక్షత్రానికి ఉన్న లక్షణాలు మనం చూసుకున్నట్లయితే, ఒకటి, నక్షత్రం ఎలాంటిదంటే స్వయం ప్రకాశవంతమైనది. సూర్యుడు నక్షత్రం మనం చదువుకున్నాం. ఇది ఎవరి మీద ఆధారపడదు. తన వెలుగు తన కాంతి తన ద్వారా తెచ్చుకుంటారు తప్ప వేరే వాళ్ళ మీద ఆధారపడదు. కానీ నక్షత్రానికి మొట్టమొదటి లక్షణము స్వయం ప్రకాశం కలది. అంటే నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధికైనా దేవుని విషయమైనా దేవుని ఆరాధించాలన్నా మన మనసులో నుంచే బయటికి రావాలి. మన మనసులో నుంచి బయటికి రాకుండా ఎంత బయట మనం మేకప్ చేసినా ఏమవుతుంది, అది ఏమాత్రం కూడా ఫలితం ఉండదు. అంటే సమర్పణ లేదా ఆరాధన అనేది మనసులో నుంచి బయటికి రావాలి. నక్షత్రంలో మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటంటే, నక్షత్రం అనేది ఎప్పుడు కూడా మనకి, మీరు గమనించలేదో, 5 దిక్కులు చూపిస్తారు. నక్షత్రము 5 మూలలు 5 దిక్కులు చూపిస్తారు. ఈ 5 దేనికి సాదృశ్యం అవుతుందంటే యేసుక్రీస్తు యొక్క 5 రకాలైన గాయాలకు సాదృశ్యం. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. అంటే మన మనసులో ఉన్న ఆలోచనల కొరకు, దురాలోచనల కొరకు, దుర్మార్గమైన ఆలోచనల కొరకు యేసుక్రీస్తుకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. రెండోదిగా ఆయనకు చేతుల్లో ఏం చేశారు, శీలలు కొట్టబడ్డాయి. ఈ చేయికి ఒకటి, ఈ చేయికి ఒకటి. మన కుడి చేతితో ఎడం చేతితో చేసిన పాపాల కొరకే ఆయనకు శీలలు వేయబడ్డాయి. అంటే మన యొక్క క్రియలు అక్కడ జ్ఞాపకం వస్తుంది. మూడోదిగా కాళ్ళలో ఏమి చేశారు, శీలలు వేశారు. కాళ్ళలో శీలలు వేసి బిగించారు. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, కాని కార్యాలకు మన కాలు పరిగెత్తున్నప్పుడు, కాని పనులకు మన కాలు పరిగెత్తి వెళ్ళినందుకు మనకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు భరించినవాడుగా ఉన్నాడు. తలకి 1, చెయ్యికి 2, ఈ చెయ్యికి 3, కాళ్ళకి 4, ఆఖరిది 4వది హృదయంలో బల్లెపు పోటు పొడవబడి. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? ఈ బల్లెపు పోటు మన మనసులో ఉన్న చెడ్డ ఆలోచనలు జ్ఞాపకం చేస్తుంది. దేని గురించి ఆలోచిస్తున్నాం, దేని విషయం ఆలోచిస్తున్నాం అంటే మంచి చేయకపోగా చెడ్డ ఆలోచన ఆలోచిస్తున్నారంట. దేవుడు ఎంత గొప్పైన వాడు. ఇందాక చదువుకున్న మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలోనే ఒక మాట చెప్తున్నాడు చూడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం, ఇందాక వెనక తిప్పిన పేజీ చూడండి. 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనం. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించిన వారెవరో, ఆయన సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అయ్యా దేవుని సేవించేవారెవరు? మనసులో రకరకాల ఆలోచనలు పెట్టుకుని దేవుని సేవిస్తున్నారా? మనసులో యథార్థమైన ఆలోచన పెట్టుకుని దేవుని సేవిస్తున్నారా? నిజంగా నా దేవుడు నా కొరకే ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాజం తిరిగి లేచాడని గమనం కలిగి దేవుని సేవిస్తున్నారా? ఆ యొక్క ఎవరైతే నీతి గలవారో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించిన వారెవరో అన్ని కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇంకో చోట రాయబడింది ఏమంటే,
చూడండి 16వ వచనం, ఇదే అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి, చూసారా, మనం అనుకుంటాం ఎవరు వినట్లేదు, మన ఇద్దరే మాట్లాడుకుంటున్నా అంటాం. యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు, చెవియొగ్గి వింటాడు, విన్ని తన యొక్క క్రియలు సమయం వచ్చినప్పుడు వాటిని చూపించేవాడుగా ఉంటాడు. కాబట్టి నక్షత్రం మొదలుగా స్వయం ప్రకాశవంతమైనది. మనలో ఆరాధన స్వయంగా రావాలి, ఎవరు ఇస్తే వచ్చేది కాదు. రెండోదిగా ఈ నక్షత్రము 5 మూరలు చూపిస్తుంది. ఈ 5 మూరలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే 5 రకాల పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మూడవది ఏంటంటే ఈ నక్షత్రము ఆ జ్ఞానులకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఏమంటున్నారు చూడండి 10వ వచనం, వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై. మరలా బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చారు, నక్షత్రం కనిపించింది. అప్పుడు అనుకున్నారు, అయ్యో మా జ్ఞానం అనుకున్నాం, మా తెలివి అనుకున్నాం, మా యొక్క ఐశ్వర్యం అనుకున్నాం, ఇవన్నీ అనుకున్నాం, కానీ మేము ఎంత మూర్ఖులం అంటే దారి చూపించే నక్షత్రాన్ని మేము విడిచిపెట్టాం. మరలా బయటికి రాగానే ఆ నక్షత్రం కనిపించింది. ఈ నక్షత్రం ఏం చేస్తుంది? ఆనందాన్ని కలుగజేస్తుంది. మనం ఎప్పుడో మేము అలా వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ పట్టపగలే అంటే 4 గంటల టైంలోనే అదిగో చందమామ, అదిగో నక్షత్రం కనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. అంటే పుట్టిన పిల్లవాడి నుంచి నక్షత్రం చూస్తే సంతోషం. అది ఎక్కడో ఉంటుంది, కానీ ఇక్కడ మనకు వెలిగిస్తుంది. మనకు కనిపించిందని చాలా చిన్నది కనిపిస్తుంది. అందుకంటాం కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ వాట్ సో హై, లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. దాని యొక్క లక్షణాలు మనం చూస్తే చిన్నగా కనిపిస్తుంది, చాలా దూరంగా ఉంచబడింది. అది చూడటానికి డైమండ్ లా కనిపిస్తుందంట, మామూలుగా కాదంట. ఆ నక్షత్రం డైమండ్ లా కనిపిస్తుంది. ఇప్పుడు జ్ఞానుడికి వాళ్ళ జ్ఞానం కనిపించట్లే, ఏం కనిపిస్తుంది? నక్షత్రం కనిపిస్తుంది. నక్షత్రం ఏం చేస్తుందా? ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆరాధన ఎప్పుడు వస్తుందంటే నీకు నువ్వుగా దేవుని వాక్యంతో ప్రకాశించబడితే వస్తుంది. ఆరాధన ఎప్పుడు వస్తుందంటే నీవు యేసుక్రీస్తు నా కొరకు సిలువ అర్పించాడు, నా కొరకు పంచగావ్యం పొందాడు అని నువ్వు గమనించుకుంటే ఆరాధన మనసులో నుంచి వస్తుంది. మూడోదిగా ఎప్పుడైతే ఈ 2 వచ్చాయో ఆటోమేటిక్ గా నీకు సంతోషం అనేది వస్తుంది. చెప్పన సత్యము మహిమాయుక్తమైన సంతోషం అంట. భక్సింగ్ గారు చెప్తారు, దేవుల్లో ఉన్న సంతోషం మామూలు సంతోషం కాదు. ఎవరు కొనుక్కున్నా ఎవరు ఇచ్చినా రాదు. ఒకవేళ సినిమాకి వెళ్ళి 2 గంటలు ఆ లోన్ సంతోషిస్తూ బయట రాగానే తలలోకి బయలుదేరుతుంది. టీవీ సీరియల్ చూసామంటే సగం సంతోషం సగం దుఃఖం, ఎందుకంటే సీరియల్ ఏమైపోతుందో తెలియదు, కరెంట్ పోతుంది. కాబట్టి ఏదైనా సరే సంతోషాన్ని ఇవ్వదు, కేవలం దేవుని వాక్యం సంతోషాన్ని ఇచ్చింది. నీ వాక్యం దొరకగా నేను భుజించితి అంటాడు దావీదు. నీ వాక్యం నాకు ఎలాంటిదంటే జుంటెత్తి అనే దారుల వంటిది అంటాడు. దినదినము దినదినము దినదినము. సుమారు మనం ఇక్కడికి వచ్చాం, 15 సంవత్సరాలు అయింది కృష్ణపాలెం వచ్చి. ఇదే బైబిల్ చెప్తున్నాం, కానీ ఏ రోజు చూసినా కొత్తగా కనిపిస్తుంది. కొత్తగా మనకు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నక్షత్రం ఏం చేస్తూ వచ్చిందంటే సంతోషాన్ని కలిగిస్తుంది. బాధ కలిగితే ప్రార్థన వస్తుంది, సంతోషం కలిగితే ఆరాధన వస్తుంది. బాధ కలిగిందనుకో మనలో దుఃఖము పొంగిపోయి వస్తుంది. అదే సంతోషం వచ్చిందంటే దేవునికి ఆరాధన వస్తుంది. ఈ నక్షత్రము ఆరాధించింది. ఇంకొక స్పెషాలిటీ ఏంటి? 5వది చూసుకున్నట్లయితే చూడండి, ఆ నక్షత్రము మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. మొదలుగా నక్షత్రం స్వయం ప్రకాశం అనేది దేవుని వాక్యం ద్వారా మనం ప్రకాశించాలి. రెండవదిగా నక్షత్రము 5 రకాలైన మూరలు కలిగినది. ఈ 5 రకాల మూరలో యేసుక్రీస్తు మన కొరకు శిలువ శ్రమ అనుభవించాడు అన్న విషయాన్ని మనం గమనిస్తే ఆరాధన వస్తుంది. మూడవదిగా నక్షత్రం ఏం చెప్పుకుంటూ వచ్చాం? నక్షత్రం ఏం చేస్తుంది? సంతోషాన్ని కలుగజేసేది.
కాబట్టి ఆ సంతోషం మనలో ఉంటే ఆనందం అనేది వస్తుంది. ఆ ఆనందం ద్వారా ఆరాధన అనేది వస్తుంది. ఆనందం లేకపోతే ఆరాధన అనేది రాదు. 4వ నక్షత్రం స్పెషాలిటీ ఏంటంటే చూడండి, వారికి ముందుగా నడిచాను. కాబట్టి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే వెనక్గా ఉండేది కాదు, మీరు వెళ్ళండి నేను వస్తాననేది కాదు, తర్వాత చూద్దామనేది కాదు, సరే ఏదో విధంగా గుంపులో కలిసిపోవన్నది కాదు, అందరికంటే ముందెళ్ళేదంట. జ్ఞానులకు ముందెళ్తుంది. గమనించారు మీరు? అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది ఏంటంటే, బలవంతులను సిగ్గుపరచడం కొరకు బలహీనులను దేవుడు లేపుకున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడం కొరకు అజ్ఞానులను దేవుడు నేర్పుకున్నాడు. లేదంటే ఆరోగ్యమైన వారిని సిగ్గుపరచడం కొరకు అనారోగ్యవంతులను దేవుడు నేర్పుకున్నాడు. అటు కదలకమ్మా, కూర్చోండి మీరు, కూర్చోండి. కాబట్టి ఏంటంటే మనము ముందుంటే దాని యొక్క ఆనందం వేరు, వెనక్కుంటే దాని యొక్క ఆనందం వేరు. ఒక ఆయన పెద్ద ఆయన చెప్పాడు, ఒక అబ్బాయి ఉన్నాడంట. ఇప్పుడంటే మనకి సినిమాలన్నీ వచ్చాయి, ఇంతకుముందు సినిమాలు అనేవి లేవు కాబట్టి వీధి నాటకం అంటే వేసేవారండి. వీధి నాటకంలో ఇంతకుముందు ఎలా ఉండేదంటే అన్ని కూడా కొద్ది జ్ఞానమైనవి, నీతి కలిగినవి వేసేవారు. ఆడికి వెళ్ళి వినడం ద్వారా పిల్లలు ఏదో నేర్చుకుంటారని చెప్పేసి 10 సంవత్సరాలు తన కొడుకుని పంపించిందంట. మొదటి రాత్రి పంపిస్తే వెళ్ళినట్టు నిద్రపోయాడంట. వచ్చేసాడు. ఇలా ఏం నేర్చుకున్నారంటే ఏం లేదు, నిద్రపోయాను అన్నాడు. సరే రెండో రాత్రి కూడా పంపించిందంట. పంపించి పక్కవాడిని తోడిస్తే ఆ రోజు కూడా నిద్రపోయారంట. పక్కవాడు వరే మా అబ్బాయి నిద్రపోతే లేకపోతే నేనే ముందు నిద్రపోయాను అన్నాడు వాడు. 2 పనులు అయిపోయాయి. మూడోసారి ఇలా కాదని చెప్పేసి ఒక 1/2 కేజీ బఠానీలు కొన్నారు. వరే నీకు నిద్ర వస్తే ఒక్కొక్క బఠానీ తిను, కంగారు పడకని చెప్పేసి ఒక గోనె పట్ట ఇచ్చింది. అప్పుడు మట్టే కాబట్టి ఆ గోనె పట్ట తీసుకెళ్లాడు, కూర్చున్నాడు. ఇదే చలికాలం, మంచి దుప్పటి తీసుకున్నాడు. ఒక్కొక్క బఠానీ తిన్నాం మళ్ళీ ఇచ్చాడు. ఆ యొక్క కార్యక్రమం అంటే ఆ యొక్క నాటకం ప్రారంభించే ముందే బఠానీలు అయిపోయి నిద్ర వచ్చింది. ఇప్పుడు తెల్లవారు వచ్చాడు. వచ్చి అంటున్నాడు, వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎరా బఠానీ తిన్నావా? తిన్నాను. నాటకం చూసావా? చూసాను. ఎలా ఉందంటే బస్తా బరువు ఉందమ్మా అన్నాడంట. ఏంటి బస్తా బరువు ఉందని అంటే వాడు అడుగుతుంటే పక్కన అడిగాడు, ఏంటంటే ఏమీ లేదు, మీ అబ్బాయి నిద్రపోయాడు, ఆడి మీద నేను నిద్రపోయాను, కాబట్టి నేను నిద్రపోవడం చూసి వాడు నాటకం చూస్తాననే అనుకున్నాడు. అందుకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, నాటకం ఎలా ఉందంటే బస్తా బరువు ఉందన్న. కారణం ఏంటి అంటే మనం ముందుగా లేకపోతే. కొంతమంది తెలియదు, ఏదైనా ఒక దాన్ని స్టార్ట్ చేస్తాం అనుకోండి, అంటే ఒక పని ప్రారంభించాం అనుకోండి, మనం మొదలు తెలియదు అనుకోండి, ఏం మాట్లాడాలో మనకు తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. ఒక ఆవిడ షాప్కి వెళ్ళిందండి. షాప్కి వెళ్ళి ఆ షాప్ మన రెండమ్మా దసరా పండగ సీజన్ కదా, చాలా డిజైన్స్ వచ్చి అరే మేడం గారి కూర్చే చూపించని చెప్పంటే అన్ని చూపిస్తూ ఉంటే ఆవిడ ఏదో అడిగిందంట షాప్ అబ్బాయిని అడిగితే లేవండి అన్నదండి. లేవండి అని అంటే ఈ వాన్ బట్టి లేవండి అనమాట నిలబడింది. ఏ షాప్కి వెళ్ళినా సరే లేవని అనరు, జస్ట్ ఇప్పుడే అయిపోయిందండి తర్వాత వస్తాయని చెప్తారు. అందుకే లేవంటే మానేస్తారేమో కస్టమర్స్ అని చెప్పేసి లేవండి అని మాట్లాడితే వెంటనే వానగారు లేదు, అంటే ఏం లేదండి మొన్నే జస్ట్ అయిపోయామండి, స్టాక్ ఇచ్చాం వచ్చేస్తాయని చెప్పేసి అన్నాడు. ఈ స్టాక్ ఇస్తాం అంటే ఆర్డర్ ఇచ్చాం వచ్చేస్తాయని చెప్పగానే ఆ వర్కర్ నవ్వుతున్నాడు, ఈవిడ కూడా నవ్వుతూ ఉన్నారు. సరే ఏదైనా ఏదో కొనుక్కుంది. వెళ్ళిపోయిన తర్వాత వానగారు అడిగారంట, వానగారు ఎందుకు ఆవిడ నవ్వుతుంటే నేను చెప్పింది ఏదో తప్పు చెప్పానంటే ఏం కాదు, ఆవిడ వచ్చిన నేను అడిగిందంటే ఏమైనా వర్షాలు పడ్డాయా ఈ మధ్యన అడిగింది, లేవంటే అని నేను అన్నాను, మీరేమో బట్టలు అనుకుని ఏమన్నారు, అదే మొన్న అయిపోయామంటే ఆర్డర్ ఇచ్చా మళ్ళీ వస్తాను, వర్షానికి అడ్డొస్తారా ఏంటి, సగం విని సగం వినకపో. కానీ దేవుని వాక్యం అంటే దేవుని సన్నిధి అంతే. దేవుని సన్నిధిలో సకానికి వస్తే మనకేం వినపడదు, చివరి వస్తే మనకేమీ తెలియదు. ఆరంభం ముఖం అందుకే దేవుడు అంటాడు, అల్పయు ఓమేగే ఉన్నవాడు, ఆది అంతమై ఉన్నవాడు, ఇదిగో మృతున్నట్టు గాని యుగయుగములు కూడా సజీవంగా ఉన్నాడు. కానీ దేవుని వాక్యం, దేవుని సన్నిధి మనం ముందుగా వెళ్ళాలి. కానీ ఆరాధించే వాళ్ళు ఎవరు ఆరాధిస్తారంటే ముందెళ్ళే వాళ్ళు ఆరాధిస్తారు. ఇప్పుడు క్యూ ఉందమ్మా, క్యూ పెట్టామనుకోండి, క్యూ పెడితే ఎవరికి ముందు వస్తువులు అంతాయి, ఎవరైతే ముందు క్యూలు ఉంటారో వాళ్ళకి వస్తువులు అంతాయి. ఈ నక్షత్రము ముందు నడిచింది. ముందు నడవడం ద్వారా వాళ్ళకి ఏం కలిగింది, జ్ఞానులకు ఆనందం కలుగజేస్తుంది. మొదటిగా నక్షత్రము స్వయం ప్రకాశమైనది. దేవుని వాక్యము నీలో ఆ యొక్క వెలగాలి. వాక్యం వెలుగు లేదనుకోండి, వాక్యం ఒక వెలుగు మన దగ్గర రాదనుకోండి, మనం ఎక్కడున్నా చీకట్లో ఉంటామంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను సువార్త
పేజీ నెంబరు 80. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం చదువుకుంటాం. పేజీ నెంబర్ 80వ పేజీ. యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించలేదు. కాబట్టి దేవుని వాక్యమైన వెలుగు మన హృదయంలో ప్రకాశించినప్పుడు మనలో ఉన్న పాపం అనే చీకటి అక్కడ ఉండడానికి ఆస్కారం లేదు, అక్కడ ఉండడానికి అవకాశమే లేదు. ఇప్పుడు దేవుని వెలుగు మనకు ఉందనుకోండి, ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే మనము నక్షత్రాల వలె స్వయం ప్రకాశవంతం అవుతాం. మరి ఈ నక్షత్రం వెలగడానికి, నక్షత్రం సంచరించడానికి అసలు మన నక్షత్రమే కాదు, గ్రహాలు అంటారు. ఎవరు చెప్తారు కదా, దశమ గ్రహాలు. ఈ గ్రహాలకి వెలుగు ఉండదు, లేదంటే ఏమాత్రం ఉండదు. ఇప్పుడు సూర్యుడి నుంచి మన భూమి మీదకి ఆ యొక్క ఉష్ణము లేదా కాంతి పడితేనే భూమి ఆల్రెడీ వెలుతురు వస్తుంది, పగలు రాత్రి అనేది ఏర్పడుతుంది. ఒకవేళ సూర్యుడి నుంచి అవి పడాలనుకోండి, ఎప్పుడు చీకట్లో ఉంటుందంట, ఎప్పుడు కూడా చీకట్లోనే ఉండాలి. కాబట్టి మన హృదయము దేవుని ద్వారా వెలిగించబడాలి. రెండవదిగా మన పాపముల కొరకే యేసుక్రీస్తు శ్రమ పొందాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడవదిగా యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క సంతోషం మనం కూడా అనుభవించాలి. ఎందుకంటే ఆ యొక్క నక్షత్రము చూసి వాళ్ళు సంతోషించారు. మనం కూడా ఆ నక్షత్రం ద్వారా దేవుని బట్టి సంతోషించాలి. 4వది అంటున్నాడు, మనము నక్షత్రం ముందుగా నడిచాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? వెనక్కి వెళ్ళాలా, ముందు వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలా, ముందు వెళ్ళాలి? ముందుగా వెళ్ళాలి. దేనికి ముందుకు వెళ్ళాలి? అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళాలి. మనం ఎక్కడ తప్పిపోతున్నాం? చిన్న విషయం చాలు. మనం ఇప్పుడు పరిశీలిస్తారు ప్రతి ఒక్కరు. అబ్బో ఏం చేస్తారో చూద్దాం, ఎలా చేస్తారో చూద్దాం, ఏ విధంగా ఉంటుందో చూద్దాం, మీ లేకపోతే ఎలా జరుగుతుందో చూద్దాం. నిన్న కాయన అన్నాడు కదా, నువ్వు వాక్యం చెప్పు, డబ్బులు ఎలా తీసుకెళ్తావో చూద్దాం. అందరు చూసే వాళ్ళే ఉన్నారు మనకి. మరి అందరూ చూసినప్పుడు మనం వెనక్కి వచ్చాం అనుకోండి, ఏమనుకుంటారు? ఏమనుకున్నా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. అలాంటి స్థితి అనేది ఈ నక్షత్రం మనకు చూపిస్తుంది. ముందుగా వెళ్ళాలి. 4వది చూడండి ఏం చేస్తుందంట ఆ నక్షత్రం. చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి వీధిగా వచ్చి నిలిచి వరకు. నక్షత్రం వెయిట్ చేస్తుంది, నిలుస్తుంది. నక్షత్రం నిలిచేది ఏంటి? నిలవడం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం పేజీ నెంబర్ 96. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 96, యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. ఎవడైనను నా యందు నిలిచి యుండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోయిను. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్లా మీకేది ఇష్టపడుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఏంటంటే నిలిచి ఉండాలి. దేవుడు చూడండి, నక్షత్రం ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు. భూమి అంట, మనం ఇప్పుడు నిలబడిన భూమి గంటకు 1046 కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతుందంట. ఎలాంటి డ్రైవ్ పనికిరాదు, విమానం కూడా అంత స్పీడ్ వెళ్ళలేదు. భూమి గంటకు 1046 కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతుంది. నక్షత్రం అంట గంటకి ఇంచుమించు 130,000 కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతుందంట. ఒక నక్షత్రం అంటే ఆల్రెడీ సైన్స్ ప్రకారం చూసుకుంటే గంటకి 1,00,000 కిలోమీటర్ స్పీడ్ గా తిరుగుతుందంట. గంట అంటే ఇక్కడి నుంచి అక్కడికి అమెరికా కాదు, అమెరికా నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేవచ్చు, అంత స్పీడ్ తిరుగుతుంది. మరి అంత స్పీడ్ తిరిగే నక్షత్రం నిలబడిపోయిందంట. ఎందుకు నిలబడిపోయింది? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో జ్ఞానులని పేరు పెట్టుకున్న వాళ్ళు అజ్ఞానులే అటు ఇటు తిరుగుతున్నారు, మరలా బయటకు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం కనబడదు, వాళ్ళకి నువ్వు కనబడాలి. ఇదిగో నీకు పని అప్పు చెప్తున్నా, నా పని నువ్వు చేయాలి. ఏంటా పని? వారికి దారి చూపే పని, వారికి మార్గం చూపించే పని. ఆ మార్గం చూపించే పనిలో
నిలిచి ఉండుటే ఆ యొక్క నక్షత్రం అక్కడ చేస్తూ వచ్చింది. ఈరోజు నక్షత్రాలు, స్టార్స్ ప్రతి ఇంటి మీద పెడతారు, ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయంటే డిసెంబర్ మొదటి వారంలో వస్తాయి, జనవరి మొదటి వారంలో తీసేస్తారు. కానీ మనకున్న నక్షత్రం అలాంటిది కాదు. నీతి సూర్యుల యొక్క కిరణాలు స్వస్థత ఇచ్చును, నీతి సూర్యుల యొక్క కిరణాలు ఆరోగ్యం ఇచ్చును. ఆ నక్షత్రం మనకేం చేస్తుందంటే దేవుని వాక్యాన్ని ఇచ్చింది మన స్వయం ప్రకాశించడానికి. ఆ నక్షత్రం మన వరకు ఏం చేస్తుందంటే పంచగాయం అనుభవించి కలవరస్తుడు మరణించడానికి ఇష్టపడింది కాబట్టి మనకు స్వస్థత కలిగింది. ఆ నక్షత్రము తాను దుఃఖపడుతూ మనకి సంతోషాన్ని ఇచ్చింది. ఆ నక్షత్రము సమస్త పరిస్థితుల్లో కూడా వారికి మార్గాన్ని చూపిస్తూ వచ్చింది. ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే నిలిచి ఉంది. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో వారు ఏం కోరిక తెస్తారంటున్నాడు దేవుడు. అంటే మనం దేనిలో నిలిచి ఉండాలి? కష్టమైన, నష్టమైన, బాధ అయిన, ఇబ్బంది అయిన, కరువైన, వస్త్రహీనత అయినా ఏదైనా సరే క్రీస్తులో నిలిచి ఉండాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి. ఎందుకంటే మనుషులు ఎలాంటి వారంటే చంచల హృదయులు అంట, చలించే మనసు కలిగిన వారు, ఏ టైంకి ఏం చేస్తారో తెలియదు. అలాంటి చంచల హృదయాలను దేవుడు స్థిరమైన హృదయంగా చేసి అందుకంటాడు, దేవా నాకు స్థిరమైన మనస్సు కలుగులే అంటాడు దావీదు. స్థిరమైన మనస్సు ఇచ్చేవాడు దేవుడే. ఎప్పుడు వస్తుంది స్థిరమైన మనస్సు? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చాలా మంది కూర్చున్నారు, వాళ్ళకి మనం వల్ల కూర్చోగలరా? కూర్చోలేరు. కారణం ఏంటో వాళ్ళు చిన్న పిల్లలు, కాసేపు కూర్చుంటారు, కాసేపు బయటకు వెళ్తారు, కాసేపు ఇక్కడికి వస్తారు, అక్కడికి వెళ్తారు. కారణం ఏంటంటే వాళ్ళ మనసు స్థిరమైనది కాదు. అమ్మ కొడితే నువ్వు నాకు వద్దు, ఎలుపో మీ ఇంటికి అంటాడు. ఒకవేళ అమ్మ కనపడిపోతే నాకు అమ్మ కావాలని ఏడుస్తూ ఉంటాడు. స్థిరమైన మనసు కాదు. ఇప్పుడు మనం స్థిరమైన మనసు కలిగి ఏంటంటే క్రీస్తులో ఎదుగుతూ ఉన్నప్పుడు, క్రీస్తు వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మన మనసు ఎలా ఉండదు? స్థిరమైన మనసులో. అందుకే కాగా యేసు క్రీస్తు మీరు స్థిరులై ఉండుడి అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆరాధించడానికి వచ్చిన మనం ఎలా ఆరాధిస్తున్నాం? ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నాకు నీ యొక్క స్వయం ప్రకాశం నాకు ఇచ్చావు, నాలో నువ్వు వెలిగావు ప్రభా, నా చీకట్లో బ్రతుకును వెలిగించావు ప్రభా, నీకు వందనాలు. నా కొరకే ఆ కలువరస్తుల్లో శ్రమపడుతూ వచ్చావు ప్రభా, వందనాలు. నన్ను నా కుటుంబాన్ని సంతోషంగా ఉండడం కొరకు నువ్వు దుఃఖం అనిపించావు ప్రభా, వందనాలు. నాకు మార్గం చూపించావు ప్రభా, నా ముందు నువ్వు నడిచావు, నా ముందు వెళ్ళావు. నువ్వు వెళ్ళడం ద్వారా నేనే మార్గము, సత్యము, జీవమైన ఆ మార్గంలోకి నన్ను కూడా నడిపిస్తున్నావు ప్రభు. నాకు నిలబడే స్వేచ్ఛ, నేను ఆలోచించుకునే స్వేచ్ఛ, నా కుటుంబాన్ని నిలబెట్టుకునే అవకాశం కూడా నీవే ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాను తండ్రి. చిన్న ఆరాధన చేయడం ద్వారా దేవుడు మనను ఆశీర్వదించి దీవించును గాక. మోకరించండి, ఆరాధన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం. దయచేసి ఒక్క విషయం గమనించండి. ఆరాధన అనేది, ప్రార్థన అనేది రెండు రకాలు. ఆరాధన ఎప్పుడు